నిన్న కరుణ్ నాయర్ ఢిల్లీనేం గెలిపించలేదు, సెంచరీలు చేసి సంబరాలు చేసుకోలేదు, జస్ట్ ఆడాడంతే. ఆట ఎలాంటిదంటే ప్రత్యర్థి టీంలో ఈడు తోప్ బౌలర్రా, వాడిని జాగ్రత్తగా ఆడుకోవాలి అనుకుంటాం చూడు, వాడినే టార్గెట్ చేసి ఆడాడు. వీడి బౌలింగ్కి ప్రపంచంలో ఎవడైనా భయపడాల్సిందే అనే రేంజ్ బౌలర్ ఉంటాడు చూడు, వాడినే ఊత కొట్టుడు కొట్టాడు. ఎందుకంత కసి అంటే తన జర్నీ మామూలుది కాదు. మరి ఇప్పుడు కరుణ్ నాయర్ వయస్సు 32 ఏళ్ళు, అంటే జనరల్గా క్రికెట్లో రిటైర్మెంట్ కోసం ఆలోచించే వయస్సు అది. కానీ కరుణ్ జట్టులో ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు 2016లో ఇంగ్లాండ్పై ట్రిపుల్ సెంచరీ బాది వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో భారతీయుడిగా చరిత్రకెక్కిన కరుణ్ నాయర్ ఆ తర్వాత మెల్లగా టీంలో స్థానాన్నే కోల్పోయాడు. 2022లో ఆఖరిసారి ఐపీఎల్లో కనిపించిన కరుణ్ నాయర్ 3 ఏళ్లుగా ఐపీఎల్లో ఆడిందే లేదు. రంజీ ట్రోఫీలు, విజయ్ హజారే ట్రోఫీల్లో వందలకు వందలు పరుగులు చేస్తున్న ఆ ఒక్క ఛాన్స్ మాత్రం మళ్ళీ రాలేదు కరుణ్ నాయర్కు. ఈ ట్వీట్ చూడండి, 2022లో రాసుకున్నాడు, డియర్ క్రికెట్, ఇంకొక ఛాన్స్ ప్లీజ్, ప్రూవ్ చేసుకుంటా అని. అక్కడితో ఆగిపోలేదు. అవకాశాలు రాకపోయినా, సొంత టీం కర్ణాటక మాకు నువ్వు అక్కర్లేదని తీసి పక్కన పడేసినా భయపడిపోలేదు. ఆట వదిలేసి పారిపోలేదు. విదర్భ జట్టుకి మారాడు కర్ణాటక నుంచి. గడిచిన 2 ఏళ్లుగా దేశవాళీల్లో విదర్భ తరపున ప్రభంజనమే సృష్టిస్తున్నాడు. అయినా జాతీయ జట్టుకు మాత్రం పిలుపు రాలేదు. ఇక ఉన్నది ఒకే ఒక్క ఆశ, ఐపీఎల్. అదృష్టం కొద్దీ ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 50 లక్షల రూపాయలకే కరుణ్ నాయర్ను కొనుక్కుంది. ఎందుకు కేవలం అంటున్నా అంటే 2018లో అతని రేట్ 5,60,00,000 రూపాయలు కాబట్టి. సరే, ఛాన్స్ వచ్చినా 4 మ్యాచ్లుగా ఆడడానికి చోటే లేదు కరుణ్ నాయర్కి. Thank you.